వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలవను అని బహిరంగంగా ఒక ప్రకటన ఇవ్వగలవా అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలవక తప్పని పరిస్థితి ఉంది అంటారా? రాజకీయాల్లో ఎవరెవరితోనైనా కలవచ్చు. ఏముంది, ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిశాయి, విడిపోయాయి, కలిశాయి. అసలు జీవితంలో డోర్లు మూసే ఉంటాయని చెప్పారు, మళ్ళీ తెలుసుకోలేదా? సో రాజకీయాల్లో పార్టీలు కలవడం అనేది సహజము. సో కామన్ రైవల్ని ఎదుర్కోవటానికి ఒకే ప్రత్యర్థి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించడానికి తమ బలం సరిపోదు అని బీఆర్ఎస్ అనుకుంటే బీజేపీతో కలవచ్చు. తామే స్వయంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేనప్పుడు బీఆర్ఎస్తో కలిస్తే నష్టం లేదు అని భావించినప్పుడు బీజేపీ కూడా అభ్యంతరం. బీజేపీ ఎవరితో కలవలేదు. కాశ్మీర్లో పీడీపీతోనే కలిసినప్పుడు మీకు తెలంగాణలో బీఆర్ఎస్తో కలవదా? సో మీకు పీడీపీకి బీజేపీకి మధ్య కంప్లీట్ ఐడియాలజికల్ డిఫరెన్స్ కదా. ఆర్టికల్ 3 రద్దు చేయాలని బీజేపీ అంటుంది, ఆర్టికల్ 370 మించిన అటానమీ ఇవ్వాలని పీడీపీ అంటుంది. సో అందువల్ల రాజకీయాల్లో పొత్తులకు కలవడం అనేది సహజమైన ధోరణి అది. అందులో ఇక్కడ మీకు ఓటింగ్ సరళి చూస్తే కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37% బీఆర్ఎస్కి వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. అంటే 51% రెండు పార్టీలకు వచ్చాయి. కాంగ్రెస్కు 40% వచ్చింది. మీకు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 17% వచ్చింది, బీజేపీకి 35% వచ్చింది. టోటల్గా 52%, కాంగ్రెస్కి అదే 40%. సో సహజంగానే మీకు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే రెండు కలిస్తే అరిథమెటికల్గా క్లియర్. కానీ కెమిస్ట్రీ ఏంటంటే బీఆర్ఎస్ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగానే బీజేపీ పోరాడింది, కాంగ్రెస్ పోరాడింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అనుమానంతో ప్రజలు కేసీఆర్కు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూశారు. అదే రాజకీయ పరిస్థితులు ఉంటే కలవరు. లేదు, కేసీఆర్ మీద కోపమేం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడించడమే తక్షణ కర్తవ్యం అని తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకోండి. అప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ను ఓడించాలని చూడవచ్చు. టీడీపీ జనసేనలు పరస్పరం తిట్టుకోలేదా? టీడీపీ బీజేపీలు తిట్టుకోలేదా? బీజేపీ జనసేనలు విమర్శించుకోలేదా? మళ్ళీ ముగ్గురు కలిసి కూటమి కట్టారు కదా, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ప్రిన్సిపల్ పైన.